ఎందుకంటే ఈ యొక్క వినాయకుడిని చూడండి, ప్రతి దగ్గర కిరీటాలైనా ఒరిజినల్ కిరీటం లాగానే ఉంది యాస్టీజ్గా. కలర్ ఫినిషింగ్ అయినా కలర్ గ్రేడింగ్ అయినా వీళ్ళంటే ట్రైనింగ్ తీసుకున్నారంట చాలా వరకు. ఈ కలర్ డిఫరెన్స్ అంటే వీళ్ళైతే విగ్రహంలో మన పందిర్లో పెట్టేటప్పుడు విగ్రహం ఎలాగైతే కనబడాలనుకుంటారో యాస్టీజ్గా వీళ్ళు అలా ఆ రూపాన్ని అయితే కనిపించడానికి అయితే వీళ్ళైతే చేయడం అయితే జరిగిందంట. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క విగ్రహం చూసారా, సరస్వతీదేవి అవతారం మీద. అది ఎక్కువ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. అది కూడా కొంచెం డిఫరెంట్గా ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రతి విగ్రహానికి ఒక డిఫరెంట్గా అయితే తయారు చేయడం అయితే ఉంది. పెయింటింగ్ అనేది నిజంగా వీళ్ళు కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగా చేశారు. బ్యాక్ సైడ్ ఆర్చ్తో సహా విగ్రహం ఉన్న రూపంతో అన్ని యాస్టీగా ఒక గణపతిని అయితే వీళ్ళైతే చేయడం అయితే జరిగింది. నాకైతే వీళ్ళు ధర్మనగర్లో స్టార్టింగ్ ఎలాగైతే ఉండేదో మన కలర్ వైజ్ లేకముందు, ఇప్పుడు కలర్ వేసాక ఇంకా నిజంగా అనకూడదు కానీ చాలా బాగున్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని కలర్ చూసేటప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ఈ యొక్క అవకాశాన్ని ఆ దేవుడు మాకు నిజంగా ఈ రూపంలో